ఎగ్జాంపుల్ 3 నాన్న. టెక్స్ట్ బుక్లో మనకి ఎగ్జాంపుల్ 3 అని ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ ద ఏపీ 2712 అనేటువంటి ఒక ఏపీ ఇచ్చాడు నాన్న. ఇది ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము, థర్డ్ టర్మ్ అండ్ సో ఆన్ ఇలాగెళ్తే ఇక్కడ ఉన్న 10వ టర్మ్ అని అడిగాడు. ఓకేనా, ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. సొల్యూషన్ అని రాసుకొని గివెన్ ఏపీ ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెస్ అని రాసేయండి నాన్న. 2, 7, 12 అండ్ సో ఆన్, ఇదే కదా. సో వాడు ఏపీ అని చెప్పి ఇది ఇచ్చాడు మనకి, అది రాసేసాం. ఓకేనా, హియర్ ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎంత నాన్న? 2 నాన్న. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? A2 మైనస్ A1 అయినా. సో A2 మైనస్ A1 అంటే 7 మైనస్ 2 ఎంత నాన్న? 5. సో కామన్ డిఫరెన్స్ ఏమో 5 వచ్చింది, ఏ ఏమో 2 వచ్చింది నాన్న. ఓకేనా, సో ఇదేమో ఫస్ట్ టర్ము. ఈ ఫస్ట్ టర్మ్నే మనం ఏ అని అంటాం. ఓకేనా, సో A2 మైనస్ A1 చేసినా, A3 మైనస్ A2 చేసినా మనకు కామన్ డిఫరెన్స్ D అనేది వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. కాబట్టి వీ నో దట్, మనకి తెలుసు, తెలియకపోయినా తెలుసు అనేయాలన్నా, తెలియకపోయినా తెలుసు అనేయాలి. ఓకేనా, సో చూడండి, క్వశ్చన్ వీ నో దట్, మనకు తెలుసు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎంత టర్మ్కి ఫార్ములా A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D, A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. సో ఓకేనా, ఎంత టర్మ్ AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D నాన్న. ఇది అంక శ్రేణిలో ఏ టర్మ్నైనా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏ టర్మ్నైనా మరి ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే దానికి ఫార్ములా AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D, A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ మొత్తానికి ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D నాన్న. సో ఇప్పుడు మనకి ఎన్నో టర్మ్ అడిగాడు? 10th టర్మ్ అడిగాడు. ఓకేనా, సో మరలా ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను చూడండి. AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D, అంతేనా. సో 10వ టర్మ్ అడిగాడు కదా, 10th టర్మ్ కాబట్టి A10, ఎన్నకు బదులు 10 వేసాను. ఎన్నో టర్మ్ అడిగితే ఆ N ప్లేస్లో ఆ టర్మ్ వేయాలి. మనకి 10th టర్మ్ 10వ టర్మ్ అడిగాడు, సో ఎన్నకు బదులు 10 వేసాను. ఓకేనా, ఏ అంటే మనకి ఎంత వచ్చింది నాన్న? 2 వచ్చింది. ఏ అంటే ఎంత వచ్చింది? ఇదిగోండి ప్రాబ్లంలో ఏ అంటే 2 వచ్చింది, D అంటే 5 వచ్చింది. ఓకేనా, సో చూడండి, ఏ అంటే 2 ప్లస్ N అంటే ఎన్నో టర్మ్ అడిగాడు? 10వ టర్మ్ కదా అడిగాడు, ఇది N అవుతుంది. సో 10 మైనస్ 1, D అంటే ఎంత వచ్చింది నాన్న? 5 వచ్చింది. ఓకేనా, సో 2 ప్లస్ 10 మైనస్ 1 అంటే 9, పక్కన 5 ఉంది కాబట్టి 5 వేసాను నాన్న. 2 ప్లస్ 9 5 ఎంత నాన్న? 45. సో 2 ప్లస్ 45 47. ఇది 10th టర్మ్ యొక్క వాల్యూ. సో 10వ టర్మ్ ఎంత వచ్చింది నాన్న? 47 వచ్చింది. ఓకేనా, ఇది ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్. చాలా సులభంగా ఉంటుంది. అక్కడ కొంచెం మ్యాటర్ లాగా ఇచ్చాడు, అదంతా రాయాల్సిన అవసరం లేదు. అది నోట్తో ఇప్పుడు మనం ఎలాగైతే క్లాస్లో సార్ మీకు వివరిస్తూ ఉంటారో అలా వివరించినట్టు అక్కడ రాశాడు, అది మీరు రాయాల్సిన అవసరం లేదు. సో ఇది ప్రొసీజర్. ఓకేనా, సో ఇలా రాస్తే మీకు హాఫ్ మార్క్ కూడా పోకుండా ఫుల్ మార్క్స్ 10th క్లాస్లో వస్తాయి నాన్న. ఓకేనా, సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటో ఒకసారి చూద్దాం నాన్న. ఇందులో ఎగ్జాంపుల్ 4 నాన్న, అంటే ఈ ఎక్సర్సైజ్కి ముందు ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఇది ఒకటి. ఏంటి ఇచ్చాడో చూడండి. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 28, 21, 18, 15 అండ్ సో ఆన్ ఈజ్ -18. ఈ ఏపీలో -18 అనేది ఎన్నవ టర్ము? అది ఫస్ట్ క్వశ్చన్. మరియు ఆల్సో ఈజ్ ఎనీ టర్మ్ ఈజ్ 0, గివ్ రీజన్ ఆఫ్ యువర్ ఆన్సర్. ఈ ఏపీలో ఏ టర్మ్ అయినా 0 అవుతుందా అని 2 క్వశ్చన్లు కలిపి మనకు ఒక ఎగ్జాంపుల్కి ఇచ్చాను నాన్న. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఏం వరి అవ్వక్కర్లేదు. అలా జస్ట్ చూడండి, సొల్యూషన్ అని పెట్టండి లేదా ఆన్సర్ అని పెట్టుకోండి.
పెట్టి గివెన్ ఏపీ అని చెప్పి వాడిచ్చిన ఏపీ రాసేయండి నాన్న. గివెన్ ఏపీ వాడిచ్చిన ఏపీ రాసేయండి. 21, 18, 15 అండ్ సో ఆన్ అని రాసి ఫస్ట్ మనం రాయాల్సిందల్లా ఇలాంటి లెక్కల్లో ఏ ఎంతో రాసేస్తారు. ఏ ఈజ్ ఈక్వల్ టు 21. ఫస్ట్ టర్మ్ ఏ 21 రాసేసాం. తర్వాత మనకు తెలియాల్సింది ఏంటి? డి కామన్ డిఫరెన్స్ తెలియాలి కదా. డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 ఇదే కదా ఫార్ములా. సో 18 మైనస్ 21 ఈజ్ ఈక్వల్ టు -3. ఎంత వచ్చింది నాన్న? డి -3 వచ్చింది. ఓకేనా. A21 డి అంటే A2 మైనస్ A1. A2 అంటే 18, A1 అంటే 21. 18లో 21 పోతే -3 అనేది వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనకి -18 అనేది ఎన్నో టర్మ్ అడిగాడు. ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా. సో చూడండి, అలా జాగ్రత్తగా చూడండి నాన్న. ఫస్ట్ లెట్ లేకపోతే లెట్ అనుకోకుండా ఒక్క నిమిషం నాన్న. ఫస్ట్ want to know -18 is which term? -18 is which term? మనకి -18 అనేది ఎన్నో టర్మో తెలుసుకోవాలి. అదే కదా మనకు ఫస్ట్ కావాల్సింది. కాబట్టి therefore an is equal to -18. మనకు ఒక టర్ము అది ఎన్నో టర్మో తెలియకపోతే ఏమనుకుంటాం? an is equal to ఆ టర్మ్ని -18 వాడు ఇచ్చిన దాన్ని అక్కడ వేసేసుకుంటాం. దాన్ని ఏమనుకుంటాం? an అనుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆన్సర్ ఏంటి రాస్తామంటే ఇక్కడ అదే రాస్తున్నాను మరలా, మీరు రెండోసారి రాయొద్దు. an అనేది -18. సో ఈ -18 అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎన్నో టర్మో మనకు కావాలి. అంతేనా. సో anకి మీకు ఫార్ములా తెలుసు. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఇజ్ ఈక్వల్ టు 18 -18. ఇదే కదా an యొక్క ఫార్ములా. ఎన్నో టర్మో తెలియజేసేది. ఎంత అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎంత టర్మ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకేనా. సో మనకి లెక్కలో ఏ అనేది ఎంత వచ్చింది? 21 వచ్చింది. ఏ అనేది ఎంత వచ్చింది నాన్న? 21 వచ్చింది. ప్లస్ n మనకు తెలియదు, అది ఎన్నో టర్మో మనకు తెలియదు కాబట్టి n అలాగే ఉంచా. n -1. d ఎంత వచ్చింది నాన్న? మనకి -3 వచ్చింది. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు -18. ఓకేనా. సో ఏ వాల్యూ వేసాను? డి వాల్యూ వేసాను. ఎంత వాల్యూ? అది ఎన్నో టర్మో మనకు తెలియదు కాబట్టి n వాల్యూ వేయలే. ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేద్దాం. 21 -3 ఇంటూ n -3n నాన్న. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 3 = 3 ఇజ్ ఈక్వల్ టు -18. ఓకేనా. సో -18 వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఇది 21, ఇదేమో 3. 21 + 3 ఎంత నాన్న? 24. సో 24 - 3n ఇజ్ ఈక్వల్ టు -18. ఓకేనా. ఈ 24 అటువైపు వెళ్తే ఏమవుతుంది నాన్న? -24 అవుతుంది. సో అదే రాస్తున్నాను చూడండి నాన్న. ఇక్కడ -3n ఇలాగే ఉంటుంది. -18 - 24. ఈ +24 అటు వస్తే -24 అయ్యింది. ఓకేనా. సో జాగ్రత్తగా చూడండి నాన్న. ఇదేమో -3n, ఇది -18 - 24 రెండు కలిపితే -42 అవుతుంది నాన్న. -42 అవుతుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకంటే రెండు వైపులా మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్. ఇక్కడ 3 n మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే ఏమవుతుంది నాన్న? డివైడ్ చేస్తుంది. సో 42/3 అవుతుంది. 3 1 = 3 14 = సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 14 వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న? 14 వచ్చింది. అంటే -18 అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎన్నో టర్ము? 14th టర్ము. ఓకేనా. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఏం రాస్తామంటే therefore -18 is the 14th term.
14th టర్మ్ ఆఫ్ గివెన్ ఏపీ. ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో -18 అనేది ఎన్నో టర్మ్ నాన్న? 14th టర్మ్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? 0 అనేది ఏ టర్మో తెలుసుకోవాలి. ఓకేనా? సో ఏ టర్మ్ అయినా 0 అవుతుందా అన్నాడు. కాబట్టి చూడండి, నెక్స్ట్ an ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 అనేది ఎన్నో టర్మో తెలుసుకోవాలి కాబట్టి an ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టా. ఓకేనా? సో ఏఎన్కి ఫార్ములా మీ అందరికీ తెలుసు, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 0. A21 అని మీకు తెలుసు, ప్లస్ n మైనస్ A21 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d మైనస్ 3 అని మీకు తెలుసు, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఏడి వాల్యూస్ అనేవి ఇందులో నేను సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా? సో 21 మైనస్ 3 ఇంటూ n మైనస్ 3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0 నాన్న. సో 21 3 24 మైనస్ 3n ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇవతలేమో 24 ఉంది కదా, ఈ మైనస్ 3nని అటువైపు పట్టుకెళ్ళండి, లేదా 24 అయినా అటువైపు పట్టుకెళ్ళండి. సో నేను మైనస్ 3n ఇక్కడే ఉంచి ఈ 24ని ఇటువైపు తీసుకొచ్చా. ఇటువైపు తీసుకొస్తే -24 అయ్యింది. ఓకేనా? సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అన్న, మైనస్ మైనస్ క్యాన్సిల్. సో ఇప్పుడు 3n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 24 అవుతుంది. సో n 3 అనేది ఏం చేస్తుందన్న? మల్టిప్లై చేస్తుంది. ఓకే, అటువైపు వెళ్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 24/3. 3 1 జా 3 8 జా. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న? 8. n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 8. అంటే ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 8th టర్మ్ అనేది 0 అవుతుంది. ఓకేనా? సో దేర్ ఫోర్ 0 ఈజ్ ద 8th టర్మ్ ఆఫ్ ఏపీ. 8th టర్మ్ ఆఫ్ ఏపీ. అంతేనా? సో ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా మనకి సాల్వ్ అయిపోయింది. ఓకేనా? సో ఎగ్జాంపుల్ 3 చేసేసాం, ఎగ్జాంపుల్ 4 కూడా చేసేసాం.